అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో మనము జూలై 31 అంటే ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీరు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ పరీక్షలు ఉచితంగా రాయాలనుకుంటే మా యొక్క యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మా యాప్ సంబంధించిన లింక్ ఉంటుంది. ఉచితంగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఉచితంగా పరీక్షలు రాయొచ్చు. కరెంట్ అఫైర్స్ అని కాదు, ఇంకా మిగిలిన చాలా రకాల పరీక్షలు, మెటీరియల్స్, జాబ్ అప్డేట్స్ ఇలా అన్నీ కూడా ఆ యాప్లో లభిస్తాయి. సో వెంటనే అయితే మీరు ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి. కాకుంటే మనకైతే వ్యూస్ చూసుకుంటే 100 వ్యూస్ కూడా రావట్లేదు. ఎన్నో రోజుల నుంచి రోజు కరెంట్ అఫైర్స్ చెప్తూనే ఉన్నాం. మరి మీరేం చేయాలంటే, మన యొక్క కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేటువంటిది నచ్చినట్టయితే తప్పకుండా మీ మిత్రులకి అయితే షేర్ చేయండి. సో కొద్దిగా వ్యూస్ అయితే పెంచండి. మరి ఇప్పుడైతే క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. మరి నాసా మార్స్ మిషన్ సంబంధించి నిన్న సాయంత్రం 5:20 చెప్పుకోవచ్చు. మన ఇండియన్ టైం ప్రకారం చూసుకుంటే సాయంత్రం 5 గంటల సమయంలో ఈ యొక్క నాసా వాళ్ళు వచ్చేసి మార్స్ అంటే మార్స్ పైకి ఒక రోవర్ అనేది పంపించడం జరిగింది. ఇది ఈ నెలలో జరిగినటువంటి మార్స్ మీదకి మొత్తం 3వ మిషన్ అని చెప్పుకోవచ్చు. అంటే 3 దేశాలకు సంబంధించి ఇదే నెలలోనే ఈ నెల 20వ తేదీన మనకు యూఏఈ వాళ్ళు హోప్ పేరుతో జపాన్ స్పేస్ స్టేషన్ నుంచి ఈ యొక్క వాళ్ళ యొక్క రోవర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. తర్వాత అదే ఈ నెల 23వ తేదీన నెక్స్ట్ వచ్చేసి చైనా వాళ్ళు తయాన్ 1 అనేటువంటి పేరుతో వాళ్ళ యొక్క మార్స్ మిషన్ అయితే చైనా స్పేస్ స్టేషన్ నుంచి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు జూలై 30 తేదీన ఇక్కడ మార్స్ మిషన్ నాసా వాళ్ళు ఈ యొక్క మార్స్ ప్రయోగాన్ని అయితే ప్రయోగించారు. దీంట్లో పంపించిన రోవర్ ఉంటుంది కదా, ఇక్కడ చూస్తున్నారు. దీని పేరు ఏంటంటే మనకు పర్సెవరెన్స్ అనే పేరుతో ఈ యొక్క రోవర్ని అట్లాస్ V541 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. సో ఎందుకు పంపించారు, దీని మెయిన్ జాబ్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి అంటే ఏమన్నా ముందు లైఫ్ ఏమన్నా అక్కడ ఉందా, అంటే జీవులు కానీ ఎవరైనా ఉన్నట్టు అక్కడ వాటినన్నీ కూడా గమనించి, అలాగే అక్కడ ఉన్నటువంటి రాయి ఉంటుంది కదా, ఆ రాయి కానీ అలాగే అక్కడ ఉండే సాయిల్ని కూడా మొత్తం శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని వాటన్నిటి కూడా మళ్ళీ తిరిగి ఎర్త్కు చేరడం అనేటువంటిది ఈ యొక్క మార్స్ మిషన్లో భాగంగా. సో అక్కడ ఉన్నటువంటి సాయిల్ అలాగే ఈ యొక్క రాక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఇండియా కాదు ఎర్త్ మీదకి వచ్చినట్టయితే సో వాటిని మన వాళ్ళైతే టెస్ట్ చేయడం జరుగుతుంటుంది. సో ఇది ఈ యొక్క మిషన్ సంబంధించి మెయిన్ జాబ్. దీన్ని 30 జూలై నాడు లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే కేప్ కెన్వెరల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఫ్లోరిడా, అమెరికాలో ఉంది. మరి ఇది ఎప్పుడు మార్స్ మీదకి ల్యాండ్ అవుతుందంటే, ఇప్పుడు పంపించారు కదా, వెంటనే వెళ్ళదు కదా. సో ఫిబ్రవరి 18, 2021 ఆ రోజు ఆ యొక్క అంగార గ్రహంపై అయితే ఈ రోవర్ అయితే లాంచ్ అవుతుంది. అది ఎక్కడంటే మార్స్ మీద ఉన్నటువంటి జెజరో క్రాటర్స్ అనేటువంటి ప్లేస్లో ఈ యొక్క రోవర్ అయితే ల్యాండింగ్ అవుతుందండి. మొత్తం ఈ మిషన్ డ్యూరేషన్ చూసుకున్నట్టయితే 1 మాస్ ఇయర్, అంటే మన ఎర్త్ డేస్లో చూసుకుంటే దాదాపుగా 687 రోజులు ఈ యొక్క మిషన్ అయితే కొనసాగనుందండి. ఇది నాసాకు చెందిన మిషన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నెలలో మొత్తం 3 మిషన్లు జరిగాయి. మార్స్ మీదకి 3 దేశాలు వాళ్ళకి సంబంధించిన రోవర్స్ అయితే పంపించారు. ఒకటి హోప్ పేరుతో మనకు యూఏఈ వాళ్ళు జపాన్ స్పేస్ స్టేషన్ నుంచి, తర్వాత చైనా వాళ్ళు తయాన్ 1 అనే పేరుతో ఒకటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాసా వాళ్ళు పర్సెవరెన్స్ అనే పేరుతో. తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్ మినిస్టర్ ప్రజెంట్ ఎవరున్నారు, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ గారు. సో ఈయన ఒక ఈ బుక్ అంటే ఒక డిజిటల్ ఫార్మేట్లో ఒక బుక్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరు స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ సబ్స్టాన్స్ యూజ్ డిసార్డర్స్ అండ్ బిహేవియరల్ అడిక్షన్స్ అనే పేరుతో ఒక బుక్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో మరి ఈ బుక్ అనేటువంటి దేనికి సంబంధించిన చూసుకున్నట్టయితే, మరి ఇప్పుడు ఎక్కువగా మనకైతే COVID-19 సిచ్యువేషన్ కాబట్టి చాలా రకాల వ్యాధులు అయితే వస్తుంటాయి. సో ఇప్పుడు మనం ఎక్కువగా డ్రగ్స్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ యూజ్ చేసా కూడా మనకు డిజార్డర్స్ అనేటువంటిది వస్తుంటాయి. సో వాటికి సంబంధించిన గైడ్లైన్స్ పేరుతో ఈ యొక్క బుక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మరి దీన్ని వచ్చేసి టొబాకో కంట్రోల్ అండ్ డ్రగ్ డిపెండెన్స్ అండ్ ట్రీట్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా గ్రూప్ అయితే వర్క్ చేస్తుంది కదా, ఆ గ్రూప్ వాళ్ళు ఈ యొక్క బుక్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. ఈ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారంటే నిమ్హాన్స్ బెంగళూరు వాళ్ళు, తర్వాత ఏఎంఐకి చెందిన ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించిన వాళ్ళు, అలాగే PGIMER అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ చండీగఢ్ నుంచి. సో వీళ్ళంతా కూడా ఈ యొక్క టీంలో ఉన్నారు. వీళ్ళంతా కలిపి ఈ బుక్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఓల్డ్ న్యూసే. మరి ఈ యొక్క ఇండోనేషియా చెందినటువంటి డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రబోవో సుబియాంటో, సో ఈయన మన ఇండియాకి అయితే పర్యటన మీద రావడం జరిగింది 2 రోజులు. సో జూలై 27 తేదీన మరి డిఫెన్స్ మినిస్టర్ ప్రజెంట్ ఎవరు మనకు రాజ్నాథ్ సింగ్ గారు.
సో ఈయనతో కలిసి అయితే చర్చించడం జరిగింది. అంటే మిలిటరీకి సంబంధించి వాళ్ళు అంటే డిఫెన్స్ సంబంధించి అగ్రిమెంట్స్ అనమాట. అంటే ఏ విధంగా వాళ్ళు డిఫెన్స్ పరంగా అభివృద్ధి చెందాలి. సో వాళ్ళ టెక్నాలజీని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి దాని మీద ఈ మీటింగ్ అయితే జరిగింది. ఇండియా అలాగే ఇండోనేషియాకి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్కి సంబంధించి. మరి ఈ యొక్క మీటింగ్‌లో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారంటే మనకు మెయిన్‌గా మనకు డిఫెన్స్ సంబంధించిన హెడ్స్ అందరూ కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్ మనకు కొత్తగా నియామకమయ్యారు కదా! ఎవరు? జనరల్ బిపిన్ రావత్. మనకు జనరల్ బిపిన్ రావత్. తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే. తర్వాత నావల్ స్టాఫ్‌కి సంబంధించిన చీఫ్ ఎవరు మనకు అడ్మిరల్ కరంబీర్ సింగ్. తర్వాత ఎయిర్ స్టాఫ్ సంబంధించి చీఫ్ ఎవరు చూసుకున్నట్లయితే ఆర్కేఎస్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. తర్వాత డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్. సో వీళ్ళు కూడా ఈ యొక్క మీటింగ్లో అయితే పాల్గొనడం జరిగింది. తర్వాత చూద్దాం. మరి ఇక్కడ వీటికి సంబంధించి కొద్దిగా స్టాటిక్ జీకే పరంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్ మనకి ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ డిఫెన్స్ సంబంధించి చూసుకున్నట్టయితే శ్రీపాద్ యశో నాయక్ గారు. తర్వాత ఇండోనేషియాకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇండోనేషియా క్యాపిటల్ ఏంటి? జకార్తా. కరెన్సీ ఇండోనేషియన్ రూపియా. మరి ప్రెసిడెంట్ వచ్చేసి మనకు జోకో విడోడో. సో చాలా ఇంపార్టెంట్ ఇండోనేషియా గురించి ఎక్కువ సార్లు స్టాటిక్ జీకే పరంగా కరెన్సీ, క్యాపిటల్ అలాగే ప్రెసిడెంట్ గురించి ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జూలై 30 అంటే నిన్న మనకు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అంటే యూనిసెఫ్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే విడుదల చేశారు. దాని పేరు వచ్చేసి ద టాక్సిక్ ట్రూత్. చూడొచ్చు, ద టాక్సిక్ ట్రూత్. సో అంటే లీడ్ పొల్యూషన్, సీసం పొల్యూషన్ వల్ల ఇక పిల్లలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు, సో దానివల్ల ఎటువంటి లాసెస్ జరుగుతున్నాయి, సో వాటి వల్ల వచ్చేటువంటి పాయిజనస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో సో వాటి వల్ల పిల్లల హెల్త్ ఎలా ఉంది అనే దాని మీద ఒక రిపోర్ట్ విడుదల చేశారు. సో యూనిసెఫ్ ఎవరు రిపోర్ట్ విడుదల చేశారంటే యూనిసెఫ్ వాళ్ళు ఎవరితో కలిసి అంటే ప్యూర్ ఎర్త్ అనేటువంటి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ అండి. ప్యూర్ ఎర్త్ అనేటువంటిది ఇంటర్నేషనల్ ఎన్జిఓ, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సో వాళ్ళతో కలుపుకొని ఈ యొక్క యూనిసెఫ్ వాళ్ళు సంయుక్తంగా ఈ యొక్క టాక్సిక్ ట్రూత్ అనేటువంటి రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. చిల్డ్రన్ లీడ్ పొల్యూషన్కి ఏ విధంగా గురవుతున్నారు, దానివల్ల వచ్చేటువంటి వ్యాధులు, ఎఫెక్ట్స్, సో వాటికి సంబంధించి రిపోర్ట్ ఇది. సో గుర్తుపెట్టుకోండి రిపోర్ట్ పేరు, దీన్ని ఎవరు విడుదల చేశారనేది గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం సరిపోతుంది. మరి ఇప్పుడు యూనిసెఫ్ సంబంధించి కొద్దిగా స్ట్రాటజీగా చూసుకున్నట్టయితే యూనిసెఫ్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అన్నట్టయితే హెన్రిటా హోల్స్మ్యాన్ ఫోర్. అలాగే హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే న్యూయార్క్, యూఎస్ఏ. యూనిసెఫ్ అలాగే ప్యూర్ ఎర్త్ సంబంధించి ఇది కూడా యునైటెడ్ స్టేట్స్ సంబంధించినటువంటిది. మన ప్రెసిడెంట్ వచ్చేసి రిచర్డ్ ఫుల్లర్. సో మీరు యూనిసెఫ్ సంబంధించి గుర్తుపెట్టుకోండి, ప్యూర్ ఎర్త్ అయితే అవసరం లేదు. తర్వాత మరి నిన్న జూలై 30 తేదీన మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అలాగే మార్టన్ దేశానికి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ ప్రవింద్ జగన్నాథ్, సో వీళ్ళిద్దరు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరి మారిటస్లో సుప్రీంకోర్టు బిల్డింగ్ నిర్మాణాన్ని అయితే ప్రారంభించడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్లో. సో మారిటస్ యొక్క రాజధాని పోర్ట్ లూయిస్. సో మారిటస్ దేశం యొక్క రాజధాని పోర్ట్ లూయిస్లో వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు బిల్డింగ్ అనేటువంటిది మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అలాగే ఈ యొక్క మారిటస్ దేశం నుండి ప్రైమ్ మినిస్టర్ ప్రవీణ్ జగన్నాథ్ ఇద్దరు కలిసి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఎందుకు మన ఇండియా పాల్గొన్నారంటే మనమే కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నది, అందుకు మన దేశం చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ అయితే పాల్గొన్నారు. మరి దీనికి సంబంధించి చూసుకున్నది కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉండేది. ద సుప్రీం కోర్ట్ బిల్డింగ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ విత్ అసిస్టెన్స్ ఆఫ్ $30 million. మరి $30 million అంటే ఇండియా అయితే వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క కోర్టు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి అయితే. మరి ఇండియా అలాగే మారిటస్ మధ్య 2016లో మొత్తం 353 స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించింది మారిటస్కి మన ఇండియా వాళ్ళైతే. సో ఆ ప్యాకేజ్లో భాగంగా మొత్తం 5 ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలి. అందులో మొదటి ప్రాజెక్టే ఈ యొక్క సుప్రీంకోర్టు బిల్డింగ్. ఇప్పుడు 2020లో దీనికి సంబంధించి వాళ్ళు ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది ఇక్కడ సుప్రీంకోర్టు బిల్డింగ్కి. సో ఇది మొట్టమొదటి ప్రాజెక్ట్ అండి. మరి క్యాపిటల్ సిటీలో అంటే మారిటస్ రాజధాని పోర్ట్ లూయిస్లో నిర్మిస్తున్నటువంటి మొట్టమొదటి ఇండియా అసిస్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి. తర్వాత చూద్దాం. ఇప్పుడు మారిటస్ దేశం సంబంధించి కొద్దిగా జీకే చూసుకుంటే ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ చెప్పాను ఎవరు అటువంటిది ఇక్కడ ప్రవీణ్ జగన్నాథ్. తర్వాత కరెన్సీ చూసుకుంటే మార్టియన్ రూపీ. మరి ప్రజెంట్ మన ఇండియా హై కమిషనర్ టు మారిటస్ ఎవరంటే మనకు తన్మయ లాల్. తర్వాత చూద్దాం. తర్వాత వచ్చేసి మనకు సాబిక్ అనేటువంటిది ఒక కెమికల్ కంపెనీ అండి. స్పెయిన్లో అంటే సెబిక్ అనేటువంటి ఒక కెమికల్ కంపెనీ ఏంటంటే వాళ్ళు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వాళ్ళ యొక్క కంపెనీ అనేటువంటిది సోలార్ పవర్ ఉపయోగించి రన్ చేయబోతున్నారండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేటువంటిది 2024 కల్లా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అయితే పెట్టుకున్నారు. సో ఎందుకంటే క్లీన్ ఎనర్జీ టార్గెట్ అనేది 2025 అచీవ్ అవ్వడానికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క సెబిక్ అనే కంపెనీ వాళ్ళు స్పెయిన్లో
ఇది ఒక కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో వీళ్ళు మొత్తం వాళ్ళ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో దానంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ ద్వారా వాళ్ళైతే రన్ చేయాలనుకుంటున్నారు. దీని ద్వారా ఏంటంటే వాళ్ళ ప్లాన్ నుంచి వచ్చేటటువంటి దాదాపు 80,000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో సో దాన్నైతే రిడ్యూస్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ముందుకైతే వెళ్ళారు. సో ఇది ఒక మంచి విషయమే. ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇష్యూస్ సంబంధించింది కాబట్టి మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇక సెబీ కంపెనీకి చూసుకున్నట్లయితే ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు సౌదీ అరేబియా రియాద్లో ఉంటుంది. మరి దీనికి సంబంధించిన సీఈఓ ఎవరని చూసుకుంటే యూసెఫ్ అబ్దుల్లా ఆల్ బెనియన్. ఇంకా అంత అవసరం లేదు, సెబీకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క ఫస్ట్ సోలార్ పవర్తో రన్ అయ్యేటువంటి కంపెనీ ఏదైనా అడగచ్చు, కెమికల్ కంపెనీ సెబిక్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సర్వీసెస్ సొల్యూషన్స్ లిమిటెడ్. సో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళైతే ఫిన్సర్వ్ కంపెనీతో వాళ్ళ యొక్క డిజిటలైజేషన్ అంటే కార్డ్ సర్వీసెస్ కావచ్చు, కాంటాక్ట్లెస్ కార్డ్ సర్వీసెస్, అలాగే వర్చువల్ క్రెడిట్ కార్డ్స్, సో వీటికి సంబంధించి ప్రోడక్ట్స్ అన్నీ కూడా డెవలప్ చేయడానికి ఈ యొక్క ఫిన్సర్వ్ అనేటువంటిది ఒక గ్లోబల్ కంపెనీ అండి. అంటే గ్లోబల్గా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క బ్యాంకింగ్ రిలేటెడ్గా వాళ్ళకు నెట్ బ్యాంకింగ్ సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, కార్డ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్తో వీళ్ళ అంటే ఈ యొక్క ఫిన్సర్ వాళ్ళతో వాళ్ళతో అయితే అగ్రిమెంట్ అయితే చేరుకున్నారు ఈ యొక్క డెవలప్మెంట్స్ తీసుకొని రావడానికి. వాళ్ళ బ్యాంక్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వర్చువల్ క్రెడిట్ కార్డ్స్ సో వీటి మీద. మరి ఈ యొక్క బిఎఫ్ఎస్ఎల్ అంటే మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఉందో ఇది వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా కింద అయితే పనిచేస్తుంది ఫుల్గా కూడా. అంటే ఫుల్లీ ఓన్డ్ బ్యాంక్ ఆఫ్ బరోడానే దీనికి సంబంధించి అంత నాయకత్వం ఓనర్షిప్ అయితే వహిస్తుంది. మరి ప్రజెంట్ ఈ యొక్క బిఎఫ్ఎస్ఎల్కి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ ఎవరంటే మనీష్ బెనర్జీయే. తర్వాత ఈ యొక్క ఫిన్సర్ సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే యునైటెడ్ స్టేట్స్లోని బ్రూక్ఫీల్డ్. మరి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరంటే ఈ యొక్క ఫిన్సర్ సంబంధించి జెఫ్రీ డబ్ల్యూ యాబికి. సో మీకు ఇవి అయితే అవసరం లేదు, ఆల్మోస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళు ఎవరితో టైఅప్ అయ్యారండి కంపెనీ పేరు ఫిజర్ ఐఎన్సి. తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ డిఐఐటి ఎక్కడ ఉందంటే పూణే మహారాష్ట్రలో ఉందండి. ఈ యొక్క డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించి వీళ్ళు ఆస్ట్రే అనేటువంటి ఒక మెడికల్ బెడ్ ఐసోలేషన్ సిస్టమ్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఇమేజ్లో ఈ యొక్క ఒక ఆస్ట్రే అనేటువంటి ఒక బెడ్ అయితే మెడికల్ బెడ్ అయితే తీసుకొని వచ్చారు. అంటే కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా లో కాస్ట్గా అలాగే రీయూజబుల్ చేసే విధంగా ఈ యొక్క ఆస్ట్రే అనేటువంటి బెడ్ని అయితే తయారు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కోవిడ్-19 సిచ్యువేషన్లో ఐఐటీలు కావచ్చు, మిగిలిన వేరేటువంటి డిఫెన్స్ అలాగే టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, సో చాలా వరకు వివిధ రకాలైనటువంటి పరికరాలు సో ఇలా చాలా అన్నీ కూడా డెవలప్ చేస్తున్నాయి. సో కాబట్టి ఎక్కువగా ఉంటాయి. సో అన్నీ కూడా మీరు ఏ రోజు ఆ రోజు ఫాలో అయ్యి రాసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోగలరు. ఎందుకంటే ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో చాలా వరకు ఐఐటీస్ వివిధ రకాల ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది, టెన్స్ కావచ్చు. అంటే కాబట్టి ఇప్పుడు డిఐఐటి వాళ్ళైతే ఆస్ట్రే ఏంటంటే ఒక మెడికల్ బెడ్ని అయితే తయారు చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫోక్ మ్యూజిషియన్ అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత. మరి చాలామంది అయితే చనిపోతున్నారు ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో. ఫేమస్ యాక్టర్స్ కావచ్చు, అలాగే వివిధ దేశాలకు చెందినటువంటి ప్రెసిడెంట్స్ అలా అంటే ఫార్మర్ ప్రెసిడెంట్స్ వాళ్ళంతా కాకుండా మనము చాలామంది చనిపోతున్నాం. కానీ అందులో కొంతమందిని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు గతంలో నేను గత టూ డేస్ బ్యాక్ ఆస్కార్ అవార్డు పొందినటువంటి 2 సార్లు ఆస్కార్ అవార్డు పొందినటువంటి మహిళ ఒకరున్నారు, వేరే దేశం చెందిన ఆమె. సో ఆమె గురించి చెప్పాను, ఎందుకంటే ఆమె 2 సార్లు ఆస్కార్ అవార్డు పొందింది కాబట్టి ఆమె కొద్దిగా ఫేమస్. మన ఇండియాలో చాలా వరకు తెలుగులో కావచ్చు, అలా మలయాళం సో ఇలా చాలామంది చనిపోతున్నారు. కాకుంటే వాళ్ళకి అందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఫోక్ మ్యూజిషియన్ ఈయన గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈయన పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అవార్డు అనేటువంటిది ఒక అత్యున్నత పురస్కారంగా మనకు భారతదేశంలో వచ్చేటువంటిది. సో కాబట్టి పద్మశ్రీ అవార్డు గ్రహీత కాబట్టి మనకు ఈయనను గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఈయన ఒక ఫోక్ మ్యూజిషియన్ అండి. ఈయన పేరు వచ్చేసి సోనం తెష్రింగ్ లెప్చా. పేరు సోనం తెష్రింగ్ లెప్చా. ఈయన వచ్చేసి వెస్ట్ బెంగాల్లో జన్మించారు. సో ఈయనకు పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. ఈయన ఒక ఫోక్ మ్యూజిషియన్. మీకు ఎగ్జామ్లో అడిగేదంటూ ఏమన్నా ఉందంటే ఒకే డైరెక్ట్ బిట్ చెప్తున్నాను చూడండి, ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లో అడిగేటువంటిది. సోనామ్ తెష్రింగ్ లెప్చా ఇటీవల మరణించినటువంటి సోనామ్ తెష్రింగ్ లెప్చా కింది వాటిలో దేనితో సంబంధం కలవారు? ఫోక్ మ్యూజిషియన్, యాక్టర్, లేదంటే సోల్జర్. సో ఇలా మనకు అడగే ఛాన్స్ అయితే ఉంటుంది.
మనకు ఫోక్ మ్యూజిషియన్ అటువంటిది ఆన్సర్. అందులో ఆ కేటగిరీ కిందనే ఆయనకైతే ఈ యొక్క పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడన్నా ఎక్కడైనా ప్రముఖమైన వ్యక్తులు మరణించినప్పుడు అందరికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఎవరికైతే అవార్డ్స్ వచ్చింటాయో ముఖ్యంగా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి అవార్డ్స్ ఉంటాయి కదా! పద్మశ్రీ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, లేదంటే ఫిలిం అవార్డ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి అవి. సో, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటువంటి అవార్డ్స్ ఏవైతే వాళ్ళకి వచ్చింటాయో అప్పుడు వాళ్ళకి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన వాళ్ళు అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మనకి ఎక్కువ అడిగేది సో, గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి అడుగుతారు. తర్వాత చూద్దాం. మరి బయల్ చెస్ ఫెస్టివల్ మరి ఇందులో మనకు పి హరికృష్ణ, పెంటల హరికృష్ణ మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, గుంటూరుకు సంబంధించి. ఈయన బయల్ చెస్ ఫెస్టివల్లో సెకండ్ ప్లేస్లో నిలిచాడండి. సో, అందులో అంటే ఏంటంటే ఈ బయల్ చెస్ ఫెస్టివల్లో మొత్తం 3 రకాల కేటగిరీలో ఈ యొక్క ఈవెంట్ అయితే జరుగుతాయి. ఇది వచ్చేసి గ్రాండ్ మాస్టర్ ట్రైథలన్ టోర్నమెంట్ అనేటువంటిది. ఇది 53వ బయల్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్. మరి ఇందులో సెకండ్ వచ్చేసి మన పి హరికృష్ణ వచ్చాడు. ఫస్ట్ వచ్చేసి పోలాండ్ చెందినటువంటి రొడోస్లావ్ వాచెజెక్. సో, ఈ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క బయల్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ అనేటువంటిది కోవిడ్-19 సిచ్యువేషన్లో మనకు తర్వాత మొట్టమొదటిగా స్టార్ట్ అయినటువంటిది ఈవెంట్ ఇది చెస్ సంబంధించి. మరి ఇందులో మొత్తంగా 3 రౌండ్లు ఉంటాయండి. 3 రౌండ్స్ ఉంటాయి. అందులో క్లాసిక్ రౌండ్ ఒకటి, తర్వాత ర్యాపిడ్ రౌండ్ ఒకటి, తర్వాత బ్లిట్జ్ రౌండ్ అనేటువంటిది ఒకటి. మన హరికృష్ణ వచ్చేసి ఈ క్లాసికల్ రౌండ్లోను ఫస్ట్ వచ్చాడు, ర్యాపిడ్ రౌండ్లోను ఫస్టే వచ్చాడు. సో, ఈ 2 రౌండ్స్లో కూడా మనకు టాప్లో ఉన్నాడు. కాకుంటే ఇక బ్లిట్జ్ రౌండ్కి వచ్చేసరికి సెకండ్ ప్లేస్లోకి రావడం జరిగింది. సో, బ్లిట్జ్ రౌండ్లో ఈయన సెకండ్ ప్లేస్లో వచ్చాడు. మొత్తం ఓవరాల్గా ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ ట్రైథలన్ టోర్నమెంట్ ఏదైతే ఉందో దీనిలో ఓవరాల్గా కూడా మనకు పి హరికృష్ణ అయితే సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఓవరాల్గా చూసుకున్నది. క్లాసికల్ అలాగే ర్యాపిడ్ టోర్నమెంట్స్లో ఫస్ట్ ఉన్నాడు, బ్లిడ్జ్లో సెకండ్ ఉన్నాడు. ఓవరాల్గా చూసుకుంటే కూడా సెకండ్ అయితే ఉన్నాడు. తర్వాత ఈ యొక్క బయల్ చెస్ ఫెస్టివల్లో భాగంగానే చేరినటువంటి అసెండస్ చెస్ 960 ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఇందులో మనోడు మళ్ళీ కూడా టాప్ అయితే వచ్చాడు. సో, అసెండస్ చెస్ 960లో బయల్ చెస్ ఫెస్టివల్ చేరినటువంటి అసెండస్ చెస్ 960 ఈవెంట్ అయితే ఉంటుందో అందులో మళ్ళీ టాప్ అయితే వచ్చాడు. ఓవరాల్గా అయితే సెకండ్ ఉన్నాడు. అదే బ్లిడ్జ్ దాంతో అయితే సెకండ్ ర్యాంక్ ఉన్నాడు. మళ్ళీ క్లాసికల్ ర్యాపిడ్ ఈవెంట్లో ఫస్ట్ ఉన్నాడు, బ్లిడ్జ్లో అయితే సెకండ్ ఉన్నాడు. ఓవరాల్గా కూడా సెకండ్ ర్యాంక్. మ్యాక్సిమం మీకు ఓవరాల్ ర్యాంకింగ్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి సెకండ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూద్దాం. మరి ఆస్ట్రేలియా మరి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మరి ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చేసి ఈ యొక్క వాళ్ళ దేశంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మరి ఫేస్బుక్ వాళ్ళకు అలాగే ఆల్ఫాబెట్ ఐఎన్సీ అంటే గూగుల్ వాళ్ళకైతే ఒక విషయాన్ని తెలియజేశారు. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం న్యూస్ అనేటువంటిది చదువుతుంటాం, మనం ఆన్లైన్లో ఎక్కువ న్యూస్ అనేది చూస్తుంటాం. సో, వాళ్ళు ఆ యొక్క జర్నలిస్ట్ వాళ్ళు ఎంతో కష్టపడి ఆ న్యూస్ అనేటువంటి సేకరించి వాళ్ళు ఇంటర్నెట్లో పెట్టడం వల్ల చాలామంది ఫేస్బుక్ ద్వారా గూగుల్ ద్వారా అయితే చూస్తున్నారు. సో, అలా చూస్తున్నందుకు గాను వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి మళ్ళీ ఈ యొక్క డేటా అంతా కూడా ఫ్రీగానే గూగుల్ వాళ్ళకి ఇస్తున్నారు. కానీ గూగుల్ వాళ్ళు వాటి నుంచి వాళ్ళు యాడ్స్ లాంటివన్నీ డిస్ప్లే చేసుకొని డబ్బులు అయితే సంపాదిస్తున్నారు, అంతే కదా. కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఆస్ట్రేలియా వాళ్ళైతే గూగుల్ వాళ్ళని మనకైతే డబ్బులు వాళ్ళకైతే జర్నలిస్ట్ ఏదైతే ఉంటారో వాళ్ళకి న్యాయం జరిగిందో వాళ్ళకి అమౌంట్ అయితే పే చేయనటువంటిది వాళ్ళైతే ఫోర్స్ చేస్తున్నారు. సో, దానికి సంబంధించి ఇంకా వాళ్ళ నుంచి డెసిషన్ అయితే రావాల్సి ఉందండి. తర్వాత చూద్దాం. మరి రిలయన్స్ పవర్ అండ్ జపానీస్ ఎనర్జీ మేజర్ జెరా. సో, మన దేశానికి చెందిన రిలయన్స్ పవర్ అలాగే జపానీ దేశానికి చెందినటువంటి జెరా వాళ్ళు మన బంగ్లాదేశ్లో ఒక గ్యాస్ ఫైర్డ్ థర్మల్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేస్తున్నారు. దానికి సంబంధించి 642 మిలియన్ అంటే అప్రాక్సిమేట్గా 4,798 కోట్ల బ్యాంక్ ద్వారా ఫైనాన్సింగ్ సంబంధించి అయితే అగ్రిమెంట్ అయితే జరుపుకున్నారు. ఇద్దరు కూడా కాంబినేషన్తో దీన్ని అయితే డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బంగ్లాదేశ్లో 745 మెగావాట్ల న్యాచురల్ గ్యాస్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్రాజెక్ట్ని ఎవరు డెవలప్ చేశారు? రిలయన్స్ పవర్ అలాగే జపానీస్ ఎనర్జీ మేజర్ అయినటువంటి జెరా వాళ్ళు ఇద్దరు కూడా డెవలప్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే బంగ్లాదేశ్లోని మెగన్హత్లో. మరి రిలయన్స్ పవర్ అనేటువంటిది మన ఇండియాకి చెందినటువంటి కంపెనీనే. ఇది మనకు తెలుసు, అంబానీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అనిల్ ధీరుభాయ్ అంబానీ గారు అయితే ప్రజెంట్ మనకు దీనికి చైర్మన్గా ఉన్నారు. ఇది ముంబై హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే ముంబై మహారాష్ట్ర. అనిల్ అంబానీ అండి, ముఖేష్ అంబానీ కాదు రిలయన్స్ పవర్కి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే మనకు ముఖేష్ అంబానీ, కానీ ఇక్కడ రిలయన్స్ పవర్ వచ్చేసి అనిల్ ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ. తర్వాత చూసుకున్నట్టయితే మరి సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అలాగే ట్రాన్స్ యూనియన్ సిబిల్ లిమిటెడ్
ముందు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేవాళ్ళు ఈ యొక్క ట్రాన్స్ యూనియన్ సిబిల్ లిమిటెడ్ని. సో సిడ్బి అలాగే ట్రాన్స్ యూనియన్ సిబిల్ లిమిటెడ్ వీళ్ళిద్దరూ కలిసి ఎంఎస్ఎంఈ సాక్ష్యం, ఇక్కడ పేరు ఉంది కదా, ఎంఎస్ఎంఈ సాక్ష్యం అనేటువంటి ఒక పోర్టల్ అయితే లాంచ్ చేశారండి. దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క పోర్టల్ ద్వారా ఏవైతే స్మాల్ ఇండస్ట్రీస్ ఉంటాయో, మనకు ఎంఎస్ఎంఈస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, సో వీళ్ళు ఈ యొక్క పోర్టల్ ద్వారా మనకు వాళ్ళకి ఇచ్చేటువంటి అంటే ఎంఎస్ఎంఈలకు ఇచ్చేటువంటి స్కీమ్స్ సెంట్రల్ ఏమిస్తుంది, వాళ్ళ స్టేట్ అయితే ఏమిస్తుంది, అలాగే బిజినెస్ పరంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ యొక్క పోర్టల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పేరు గుర్తుపెట్టుకోండి, పోర్టల్ పేరు మనకి ఇంపార్టెంట్. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల ఈ యొక్క ఎంఎస్ఎంఈ కంపెనీస్ కోసం మరి ట్రాన్స్ యూనియన్ సిబిల్ లిమిటెడ్తో ఏర్పాటు చేసినటువంటి నాలెడ్జ్ ప్లాట్ఫామ్ పేరు ఎంఎస్ఎంఈ సాక్ష్యం. తర్వాత చూసుకుంటే ఇక్కడ సిడ్బికి సంబంధించి కొద్దిగా స్టాటిక్ జికే లాంటిది. మరి చైర్మన్ ఎవరంటే మనకు అడిగే ఛాన్స్ ఉంది. సిడ్బికి సంబంధించి ఖచ్చితంగా అడుగుతారు చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్కి సంబంధించి మొహమ్మద్ ముస్తఫా అండి. తర్వాత హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. మరి ట్రాన్స్ యూనియన్ సిబిల్ అటువంటిది ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అంటే ముంబై. మరి ట్రాన్స్ యూనియన్ సిబిల్ అయితే అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాకుండా మీరు ఈ యొక్క సిడ్బికి సంబంధించి కంపల్సరీగా అయితే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూద్దాం. మరి ఈరోజు మనకు ప్రకాష్ జవదేకర్ ప్రజెంట్ మనకు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కదా, ఆయన పర్యావరణ మంత్రి. మరి ఈయన వచ్చేసి ఈరోజు బ్రిక్స్ ఎన్విరాన్మెంట్ మీటింగ్ అయితే జరిగింది, 6వ బ్రిక్స్ ఎన్విరాన్మెంట్ మీటింగ్ ఈరోజు రష్యా అధ్యక్షతన జరిగింది వర్చువల్ మోడ్లోనే. సో ఇందులో మనకు ఇది ఎన్విరాన్మెంట్ సంబంధించిన మీటింగ్ కాబట్టి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ పాల్గొన్నాడు. అదే ఎప్పుడైనా సరే నేను ముందే చెప్పాను, ఏమైనా మీటింగ్ జరిగాయనుకోండి, ఫైనాన్స్ మీటింగ్ అయితే ఫైనాన్స్ మినిస్టర్ పాల్గొంటారు, అదే డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి అనుకోండి డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి వ్యక్తి పాల్గొంటారు అని నేను ఆల్రెడీ చెప్పాను. ఇంతకుముందుగా G20కి సంబంధించి ఫైనాన్స్ మీటు అలాగే డిజిటల్ టెక్నాలజీ మీటు, సో ఇవన్నీ జరిగాయి కదా. సో అప్పుడు నేను మీకు తెలియజేశాను. సో ఇప్పుడు ఇది బ్రిక్స్ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ మీటింగ్ కాబట్టి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయితే పాల్గొన్నాడు. మరి ఈ బ్రిక్స్ మీటింగ్ రష్యాలో ఎందుకు ఎట్టుగా అయిందంటే, మనం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక దేశంలో ఈ బ్రిక్స్ మీటింగ్ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 23 జూలై మనకు జరగాల్సి ఉంది ఈ యొక్క బ్రిక్స్ మీటింగ్ అటువంటిది రష్యాలో. కాకుంటే కోవిడ్-19 సిచ్యువేషన్ వల్ల అది పోస్ట్పోన్ చేశారు, ఈ మంత్లోనే జరగాలి. అది డేట్స్ అయితే 21 నుంచి 23 అనుకుంటా, డేట్స్ అయితే కొద్దిగా కన్ఫ్యూజ్. సో అదే ఈ నెలలోనే జరగాలి, లాస్ట్ వీక్లో జరగాల్సి ఉంది, కాకుంటే అది కోవిడ్-19 సిచ్యువేషన్లో పోస్ట్పోన్ అయితే చేశారు. మరి ఈ యొక్క ప్రజెంట్ ఇయర్లో రష్యాలో జరుగుతుంది, నెక్స్ట్ ఏదైతే 2021 ఉంటుందో అప్పుడు మన ఇండియాలోనే జరగాలి బ్రిక్స్ సంబంధించి మీటింగ్. సో అది మరి ఈ యొక్క మీటింగ్లో ఎవరో పాల్గొన్నారంటే మనకు బ్రిక్స్ దేశాలు ఏవో ఉన్నాయి. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, సి అంటే చైనా, అలాగే ఐ అంటే ఇండియా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 దేశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా పాల్గొన్నారండి ఈ యొక్క మీటింగ్లో. అయితే మన ఇండియా తరపున ఎవరు పాల్గొన్నారంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అంటే ప్రకాష్ జవదేకర్ గారు. తర్వాత ఉర్జిత్ పటేల్ మనకు తెలుసు, ఆర్బీఐ మాజీ గవర్నర్. సో ఈయన ఒక ప్రైవేట్ కంపెనీకి ఇండిపెండెంట్ డైరెక్టర్గా, అడిషనల్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా అయితే ఎన్నిక కావడం జరిగింది. మరి ఇది వచ్చేసి గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ అనేటువంటిది ఒక ప్రైవేట్ కంపెనీ. కాకుంటే మీరు ఎందుకు ఈయన గుర్తుపెట్టుకోవాలంటే ఈయన ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు కాబట్టి ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ప్రైవేట్ కంపెనీకి ఎన్నికైనా కూడా మనకు అడిగే ఛాన్స్ అయితే ఎగ్జామ్స్లో కంపల్సరీగా ఉంది. కాబట్టి గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్కు మరి మాజీ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గారు అడిషనల్ అలాగే ఇండిపెండెంట్ డైరెక్టర్గా 5 సంవత్సరాలకు అంటే ఆగస్టు 1 నుంచి 2020 నుంచి 2025 మధ్య మొత్తం 5 సంవత్సరాలు ఆ యొక్క కంపెనీకి అయితే అడిషనల్ డైరెక్టర్గా అయితే ఎన్నిక కావడం జరిగింది. మరి ఈయనకు సంబంధించిన న్యూస్ ఈ నెలలో ఇంకొకటి వచ్చింది, మొత్తం 2 న్యూస్ వచ్చాయి. ఈ యొక్క న్యూస్ అయితే ఇంకొకటి ఈయన ఒక బుక్ రాశాడండి, ఈ నెలలోనే బుక్ రిలీజ్ అయింది ఈయనకు సంబంధించి. ఆ బుక్ పేరు వచ్చేసి ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్స్ ఎవర్. నేను ముందే చెప్పాను ఇది, ఈ బుక్ గురించి ఆ రోజు లాంచ్ అయిన రోజు చెప్పాను, కాబట్టి ఇప్పుడు ఈయన గురించి చూసింది కాబట్టి ఇంకొకసారి ఈయనకు సంబంధించిన మ్యాటర్ రిఫర్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నాను. ఈ నెలలోనే ఈయన ఒక బుక్ అయితే రిలీజ్ చేశారు, ఒక బుక్ రాశాడు, ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్స్ ఎవర్ అనే పేరుతో ఈ పుస్తకాన్ని రచించాడు. సో ఈ పుస్తకాన్ని హార్పర్ కొలిన్స్ ఇండియా పబ్లిషర్ వాళ్ళైతే పబ్లిష్ చేయడం జరిగింది. వీళ్ళైతే అవసరం లేదు, మీరు బుక్ పేరు దాన్ని రచించిన వ్యక్తి, ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్స్ ఎవర్, ఆథర్డ్ బై ఉర్జిత్ పటేల్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవన్నీ మనకి ఇవ్వాల్సిన కరెంట్ అఫైర్స్ అయితే కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. సో మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేనైతే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో అక్కడక్కడ వాయిస్ అనేది రోజు కొద్దిగా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఈ వీడియోలో. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు ఒకటే చెప్తున్నాను, కొద్దిగా మన ఛానల్ సంబంధించి ఈ యొక్క వీడియోని షేర్ చేసి వ్యూస్ అయితే కొద్దిగా పెంచండి. ఎందుకంటే 100 కూడా రావట్లేదు, 40, 20, 30 కూడా వస్తున్నాయి. సో ఒక వీడియో చేయడానికి మినిమం 2 hours టైం తీసుకుంటున్నా. అంటే కరెంట్ అఫైర్స్ నేను సెర్చ్ చేసి
మీకు వీడియో చేసి ప్రెజెంట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి మినిమం 3 to 4 అవర్స్ నాకు సాయంత్రం 4 గంటలకు కూర్చుంటే మీకు వీడియో 7:30 లేదా 8 ఆ టయానికైతే నేను రోజు అప్లోడ్ చేస్తున్నా. సో అప్పటి నుంచి 4 నుంచి 5 గంటలు నేను కష్టపడుతున్నా ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ చేయడానికి. సో ఆ కష్టపడినందుకు గాను కొద్దిగా మీరు వీడియో షేర్ చేసి వ్యూస్ పెంచితే కొద్దిగా మనకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో తప్పకుండా మీరు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన యొక్క యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ అయితే మీరు ఫ్రీగా అయితే రాయండి. దాని ద్వారా మీ యొక్క నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. రోజు ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఎంతవరకు కరెంట్ అఫైర్స్ గుర్తున్నటువంటిది అయితే తెలుస్తుంది. మరి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.